హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం రోజు చట్నీలు చేయాలంటే కష్టం కదా, అందుకు నేను నిల్వ ఉండేలాగా అల్లం పచ్చడి చేస్తున్నాను అనమాట. దానికి 100 గ్రాముల అల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పాన్ పెట్టి ఆయిల్లో వేయించుకోవాలి. అలాగే 2 వెల్లుల్లి రబ్బలు పెద్దవి తీసుకోండి, వాటిని తొక్కలు తీసేసి వాటిని కూడా వేసి వేయించాలి. కొద్దిగా 2 స్పూన్లు జీలకర్ర, ఇవన్నీ వేగిన తర్వాత పక్కన పడేసి మనం గిన్నెతో కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుంటే ఒక 1/2 కేజీ చింతపండు అందులో వేసుకుని నానబెట్టుకుంటే మనకి ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఇవంతా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఈ మిశ్రమం అంతా వేసి దీంట్లోకి బెల్లం 100 గ్రాములు బెల్లం వేసుకోండి, దాంట్లో తగినంత సాల్ట్ వేసుకుని ఈ అన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి. మనం కావాలంటే మిరగాయలు కూడా వేసుకోవచ్చు, లేదంటే కారం మన దగ్గర పచ్చికారం ఉంటుంది కదా, అది వేసుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది. నేనైతే దీనికి ఒక కప్పుడు తీసుకున్నాను పచ్చికారం. ఒకప్పుడు పట్టేసింది, ఫస్ట్ అయితే కొంచెం వేసి చూసాను, ఇంకా సరిపోలేదు. తర్వాత మిక్సీ పట్టినప్పుడు మొత్తం అంతా వేసేసాను, దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా మిక్సీ పట్టేసాను. తర్వాత పోపు పెట్టుకోవడం కోసం బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే. నా దగ్గర కరివేపాకు లేదు ఆ రోజు, అంతే కరివేపాకు వేయలేదు. ఇదంతా వేసేసి కొద్దిసేపు ఆ ఆయిల్లో ఈ పచ్చడిని మనం కొద్దిసేపు ఉంచామంటే అలాగా పచ్చడి అస్సలు పాడవదు. కాలేజీలకి స్కూల్కి టైం అయిపోద్ది కదా, గవ్వ కాస్త అంత పచ్చడి తీసి వాటర్లో కలిపి చేసేస్తే చట్నీ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.